శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేస్తాను, నేనే మీకు సమాధానం చెప్తూ ఉంటా. అంతేకాకుండా మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. ఉంటే మనం జాతకాలు చెప్పచ్చు. ముహూర్తాలు కూడా పొడుగు పెడుతూ ఉంటాం. పొడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు అన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీని చేస్తూ ఉంటాను నేనే. మీకు నేను చెప్పిన ఈ వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 1 తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా మీ రాశినే కుజుడు చూడడం, రవి చూడడం వల్ల ధైర్యం ఎక్కువ ఉంటుంది, కొద్దిగా కోపం ఉంటుంది, ప్రయాణాలు చేస్తూ ఉంటారు, కొద్దిగా గట్టిగా మాట్లాడే ఎదుటి వాళ్ళని ఏదో విధంగా మీరు తెలియకుండానే మీకు తెలియకుండానే ఎక్కువ గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. కోపం వస్తూ ఉంటుంది. కొద్దిగా మాట పొదుపు చేసుకోండి. కాకపోతే మీకు రావాల్సిన సంపదలు ఉండదు సరే, ధనం ఏమాత్రం తగ్గదు. గురుడు ద్వితీయభావాన్ని చూడడం వలన ధనయోగం పట్టుకుంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులు మీరంతా గౌరవిస్తూ ఉంటారు. కంఠధ్వని, ముఖవర్చస్సు, కంటి చూపు బ్రహ్మాండంగా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిరంతరము విద్యలో బాగా రాణిస్తారు. సంగీతం సాహిత్యంలో ఉన్న వాళ్ళకి, సంగీత సాధన పాడే వాళ్ళకి మంచి అవకాశాలు, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్గా పనిచేసే వాళ్ళకి బాగా ఆదాయ వనరులు బాగా ఉండడము అద్భుతంగా ఉన్నాయండి. వేళపడ్డ భోజనం, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు మీకు బ్రహ్మాండంగా ఉంటాయి. అంతేకాకుండా గురుదృష్టి 4th భావానికి ఉండడం వల్ల మీరు ఈ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి గృహాలు కానీ, వాహనాలు కానీ, భూములు కానీ కొనుక్కుంటారు. మీ జాతకాల రీత్యా చదువులో ఏమాత్రం వెనకబడరు. కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖం ఎక్కువ, కష్టం తక్కువ అంటారు సరే, అలా ఉంటుంది. అలాగే మీ తల్లిగారికి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా కళారంగంలో సంగీతం చేసే వాళ్ళకి, సంగీత సాధన చేసే వాళ్ళకి బాగా ప్రోగ్రామ్స్ రావడము, సక్సెస్ అవ్వడం ఎక్కువ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఆరోభావం. ఆరోభావంలో రవి బుధులు, శత్రువుల ద్వారా ధన సంపాదన ఉంటుంది. అలాగే బుధ శుక్రుడు ఆరోభావంలో మంచివాడు కాదు కదా. శని కూడా ఆరోభావంలో, శని రవిలు అలాగే రాహువులు ఆరోభావంలో అఖండమైన రాజయోగాన్ని మీకు ఇస్తారు. అంటే ప్రతి విషయంలోనూ సక్సెస్ అవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడము, అంటే శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, రోగబాధలు తక్కువముఖంగా ఉంటూ, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటూ స్పీడ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం మీకు ఎక్కువగా ఉంది. అదే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు కష్టపడుతున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, విజయం సాధిస్తారు. ఆరోభావంలో శని బ్రహ్మాండంగా ఉన్నాడు కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. శని, రవి, రాహువులు ఈ ముగ్గురు ఆరోభావంలో రాజయోగాన్ని ఇచ్చి తీరుతారు. అలాగే విదేశ పర్యటన చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సంపూర్ణమైన అదృష్టవంతులుగా ఉంటారు. ఈ కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ, ఈ లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కానీ మీకు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ప్రాబ్లమ్స్ లేకుండా మీరు విజయం సాధిస్తారు. అంటే ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికే ఎక్కువ అవకాశాలు బ్రహ్మాండంగా మీ జాతకంలో ఉన్నాయి. అది చెప్పుకుంటే చాలా ఉందండి. రవి 14వ తారీఖు నుంచి రవి సప్తమంలోకి వస్తున్నాడు. సప్తమంలో ఉన్న రవి ఏమాత్రం మంచివాడు కాదండి. భార్యాభర్తలని దూరం చేస్తాడు. అంటే భార్యాభర్తల విషయంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సప్తమంలో రవి ఉండడం వల్ల వేరే వాళ్ళ ఇళ్లలో ఉండి అక్కడ ఉంటూ వాళ్ళ యొక్క భోజనాలు చేయడానికి అవకాశం ఉంటుంది. స్త్రీ మూలకంగా ధన సంపాదన ఖచ్చితంగా ఉంటుంది. ఎవరికైనా సరే చూసుకోండి, వారి జాతకంలో సప్తమ స్థానంలో కనుక రవి ఉంటే మగవాళ్ళ జాతకంలో ఉంటే స్త్రీ వలన, ఆడవాళ్ళ జాతకంలో ఉంటే పురుషుని వలన ధనయోగం ఉంటుంది. అంతేకాకుండా సప్తమ స్థానం రవి ఉంటే భార్యాభర్తలే, అంటే భార్య మాట వినడము, అంటే భర్త మాట భార్య గారు వినడము, ఇలాగా అనుగుణంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి సప్తమ స్థానం ఉండడం కానీ ఏమాత్రం మంచిది కాదండి. భార్యాభర్తల విషయంలో ఎడబాటు అవ్వడము, దూరం అయిపోవడము, పెళ్ళిళ్ళు కాలేకపోవడము చాలా ఇబ్బందులు ఉంటాయి.
దానికి రెమెడీస్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. సరే, అది పక్క పెడితే అష్టమంలో గురుడు ఉన్నాడు. 6వ భావంలో ఎలా ఉన్నారో 6వ భావాధిపతి అష్టమంలో ఉన్నాడు. అలాగే అద్భుతమైన ఫలితాలు మీకు జాతకంలో బాగున్నాయి. 12వ ఇంటి వాడైనటువంటి బుధుడు కూడా అష్టమంలో ఉన్నాడు. చూడండి ఎంత అదృష్టమో. 12వ ఇంటి వాడు బుధుడు 6వ ఇంట్లో ఉండము, అలాగే 8వ ఇంటి వాడు 6వ ఇంట్లో ఉండడం ఎంత బాగుందండి. 6వ ఇంట్లో శుక్రుడు అయితే ఏంటంటే 6, 8, 12 స్థానాధిపతులు వాళ్ళ స్థానాలు మార్చుకున్నారని అర్థం. అంటే రవి శుక్రులు అష్టమంలో 6వ భావంలో ఉండడము, అలాగే గురుడు అష్టమంలో ఉండడం వల్ల విపరీతమైన రాజయోగము మీ తులారాశి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడం ఏంటంటే ఈ గ్రహాల యొక్క 6, 8, 12 యొక్క గ్రహాల యొక్క ప్రభావము రాజయోగ కారకులు అవుతారు. సరే, దశమస్థానంలో కుజుడు అంత అద్భుతంగా లేడు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఉన్న ఉద్యోగాలు పోవడము, ఉద్యోగ భద్రత లేకపోవడము ఇవన్నీ జరుగుతుందండి. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇందాక 6వ భావంలో రాజకీయ నాయకులకి పదవులు వస్తాయని చెప్పారు సారా, అది కరెక్ట్. ఏదైనా 12వ భావంలో కేతువు ఉండడం వలన ధనము విపరీతంగా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. గురుదృష్టి కూడా ఉండడం వలన తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, అలాగే సన్మానాలు ఇవన్నీ మీకు ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది. ఏదేమైనా స్త్రీ మూలకంగా ధనయోగము, అయితే పురుషుడు మూలకంగా ధనయోగము 14వ తారీఖు నుంచి ఒక నెల్లాళ్ళ పాటు తులారాశి వాళ్ళకి ఉండబోతోంది. సో ఈ విధంగా మీ జాతకం చాలా బాగుందండి. మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించడం వల్ల, అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వాళ్ళు చేయదగ్గ పూజలు ఏంటంటే 12 రాశులు అంటే మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మన ఏప్రిల్ నెలలోనే 6వ తారీఖు శ్రీరామనవమి. అద్భుతం. శ్రీరామచంద్రుడు, భద్రాద్రి రాముడు, అలాగే ఒంటిమిట్ట కోదండ స్వామి కళ్యాణాలు ఈ ఏప్రిల్ నెలలోనే జరగబోతున్నాయండి. మనం అందరం కూడా శ్రీరామచంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలు అవుదాం. ఆ రోజు శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుడి యొక్క దర్శనం చేసుకోవడము, వీలుంటే భద్రాచలం వెళ్ళడము, లేకపోతే మన ఇళ్లలోనే మన టీవీలో చూస్తూ ఉంటాం. అలాగే మన ఊళ్ళో కూడా శ్రీరామచంద్రుని కళ్యాణం చేయించుకోవడము, శ్రీరామచంద్రుని ఆరాధించడం ఎంతో అదృష్టం ఉండాలండి, ఉంటుంది. ఎవరైతే శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకుంటారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అవని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడము, భార్యాభర్తల మధ్య విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి సక్సెస్ అవ్వడము, కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి వాటిల్లో విజయం సాధించడము, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా విజయం సాధించడము, మనం పిల్లల విషయంలో వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉండడము, మనం ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో వృద్ధి కలగడము, ముఖ్యంగా సినిమా రంగము, టెలివిజన్ రంగము, అలాగే రాజకీయ రంగం, పొలిటికల్ రంగం, ఇలాగా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి యొక్క ఆశీస్సులు ఖచ్చితంగా కావాలండి. శ్రీరాముడు, అమ్మవారు సీతాదేవి, లక్ష్మణస్వామి, భరత శత్రుఘ్నులు వీళ్ళందరి యొక్క ప్రభావం మనమే ఉండాలి. సో ఏమాత్రము మీకు అవకాశం ఉన్నా 6వ తారీఖుని స్వామివారి యొక్క దర్శనము, స్వామివారి యొక్క కళ్యాణాలు మన ఊళ్ళోనే ఉంటాయి. అలాగే పానకము, వడపప్పు విశేషం ఉందండి. పానకం, వడపప్పు ఎవరైతే చేయిస్తారో శ్రీరామచంద్రుడికి వాళ్ళ భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యము ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. సో ఈ విధంగా మనం శ్రీరామచంద్రుడిని కొలుద్దాము. అలాగే సంకటహర చతుర్థి కూడా ఉందండి ఈ నెలలో కూడానే. అద్భుతమైన పండుగలు చాలా ఉన్నాయి. మనం ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని మనం కొలుద్దాం. ఒంటిమిట్ట శ్రీరామచంద్రుడు కళ్యాణం ఎంతో అద్భుతం అండి. ఆయన కూడా కొలుద్దాం. శ్రీరామచంద్రుడిని ఎక్కడున్నా సరే రామ 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 అంటే ఎన్నో పాపాలు పోతాయని మనం చాలా గురువుగారు చెప్తుంటారు కదండి. సో ఈ నెల మొత్తం కూడా శ్రీరామచంద్రుడిని కొలుస్తూ, శ్రీరామచంద్రుడే మనం నిలవెల్లా ఆయన్ని పూజిస్తూ, ఆయనకు కావాల్సినటువంటి మన సపరీలు చేసుకుంటూ, స్వామివారి యొక్క ఆశీస్సులకి, ఆయనకి కృపకి మనం పాత్రలు అవుదాం. మీ అందరికీ కూడా ఈ చూస్తున్న మీ టీవీ మన టీవీ అంటే మన ఆది అస్ట్రాలజీ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఈ నెల మొత్తం కూడా శుభాలు చేకూరాలని, విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా మంచి జరగాలని, ముఖ్యంగా మీ ఉద్యోగ భద్రత ఉండాలని, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ రంగంలో ఉన్నా సరే వాళ్ళకి, అలాగే వ్యాపారస్తులకి చాలా బాగుండాలని, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉండాలని, సినిమా రంగంలోనూ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ప్రజాసేవ చేసుకుని పునీతులు అవ్వాలని, అలాగే శ్రీరామచంద్రుడిని మనం నిలువెల్లా కొలుస్తూ రాముల వారికి
అలాగే శ్రీరామచంద్రుల వారికి ఆయన కొలుస్తూ మనం మర్చిపోకుండా ఉండవలసిన దేవుడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని నిరంతరం పూజించడం వలన శ్రీరామచంద్రుడి యొక్క కరుణా కటాక్షాలు మనకు కలగాలంటే ఆంజనేయ స్వామిని పట్టుకోవాలంటారు. సో ఈ విధంగా మన అందరినీ శ్రీరామచంద్రుడిని ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఈ నెల మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు కలగాలని, మనందరికీ కలుగుతాయని, అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.